తిరుమల దేశంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. అలా మొదటిసారి వచ్చిన వాళ్లకు సమాచారం అందించేవారుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర పూర్తి చేసుకుంటారు. అందుకోసం తితిదే సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడు తెరిచి ఉంటాయో ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి. తిరుమలలో సమాచార కేంద్రాల దుస్థితిపై ప్రత్యేక కథనం. భక్తులు మా వద్దకు వచ్చి అద్దె గదుల గురించి, దర్శనాల గురించి ఏ సమాచారం వాళ్ళకు దొరకకుండా ఉంటుందో ప్రతి ఒక్క దాని గురించి అడిగిన ప్రతి ఒక్క సమాధానం మేము వాళ్ళకి అందిస్తున్నాం. కంట్రోల్ రూమ్ నుంచి మా సూపర్వైజర్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తుందండి. ప్రతి గంటకి మాకు వచ్చిన దాన్ని మా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి మేము అప్డేట్ చేస్తున్నామండి. టోటల్గా 10 కౌంటర్లు ఉన్నాయండి. ఆ 10 కౌంటర్లు 24/7 ప్రాతిపదికన పనిచేస్తున్నాము. ఈ మధ్యలో సిబ్బంది కొన్నిసార్లు భోజనాలకు వాటికి బ్రేకులు తీసుకుంటూ ఉంటారు. మిగతా టైంలో ఫుల్ వర్కింగ్ చేస్తున్నాం. అన్ని భాషలు వచ్చిన సిబ్బందే మనకు ఆల్మోస్ట్ మంచి సిబ్బందే ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఏదైతే భక్తులు బయట నుంచి వచ్చే భాషలో ఏవైతే అడుగుతున్నారో వాళ్ళకి అదే భాషలో మేము సమాధానం చెప్తున్నాము. దాంతో వాళ్ళు కూడా కొంచెం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విన్నారు కదా సమాచార కేంద్రం పర్యవేక్షకుడి మాటలు. వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నం. రోజంతా అందుబాటులో ఉండాల్సిన సమాచార కేంద్రాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసుంటున్నాయి. కొన్ని చోట్ల ఏ సమయంలో చూసినా భోజన విరామ సమయమని బోర్డు పెట్టేస్తున్నారు. ఒకవేళ 1-6 పనిచేస్తున్నా సిబ్బంది వద్ద పూర్తి సమాచారం ఉండటం లేదు. దర్శనానికి పట్టే సమయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, గదుల వివరాలు, లగేజీ భద్రపరుచుకునే కౌంటర్ల చిరునామాల్లాంటివేవీ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సమాచారం అడిగితే హిందీ రాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్స్ వెళ్ళాను. ఒక బాక్స్ అయితే ఉందని షోకేస్ లో ఉంది, కానీ అందులో మనిషి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు ఎవరికి లేదు. అంటే వచ్చిన భక్తులు ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వస్తారు. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఏటైనా తెలియట్లేదు ఇక్కడికి ఎవరికైనా. ఇది ఇన్ఫర్మేషన్ కౌంటర్ అన్నారు, కానీ ఇది ఒక షోయింగ్ బండి లాగా ఉన్నది. మేము ఏ విషయం తెలుసుకున్నారన్నా ఇక్కడ ఎవరో లేదు. లంచ్ బ్రేక్ అని చెప్పారండి. ఇప్పుడు చూస్తే సాయంత్రం 6 అయింది. మీరు ఏ విధమైన మాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎవరో లేరు ఇక్కడ. మాకు ఇక్కడ ఎవరిని ఏమైనా అడిగినా సరే కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉన్నాయి కదా, దాంట్లో ఎవరు ఉండట్లేదు. ఎక్కడ చూసినా సరే ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నా ఏం తెలియట్లేదు. तो बाहर के गांव से आए हैं, बहुत दूर से, तो यहाँ कोई कुछ कहने वाला भी नहीं है, कोई कुछ सुनने वाला भी नहीं है. हमें कुछ इन्फॉर्मेशन नहीं है. इन्फॉर्मेशन सेंटर है, फिर कोई भी वहाँ हमें बताने वाले नहीं है. There's nobody there in the information complaint cell because I want to know where I can go. But they are not open yet. Yeah, I don't know why they are not available. They are supposed to be here, but they are not here. Prevents them from staying here, and people will be in need of them, you know. They should be available. I don't know why they are not available. మాకు లగేజ్ ఉంది కదా, ఇక్కడ పెట్టాలన్నా చేయాలన్నా లేదు, మనకు తెలియదు. అది లేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్. సిబ్బంది అయితే లేదు, బందీ ఉంటుంది. यहाँ पर शिकायत पुस्तिका वाला है ही नहीं, तो हम किससे जाने? आधे घंटे से इधर वेट करे सर. हमारा मोबाइल किधर मिलेगा, क्या मिलेगा इधर? ये क्यों बंद है, क्लोज क्यों है? తిరుమలకు వచ్చే యాత్రికులకు అవసరమైన సమాచారంతో పాటు ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేందుకు సమాచార ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశారు. నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖకు అప్పగించారు. పర్యాటక శాఖేమో మరో గుత్తేదార్ సంస్థకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంది. ఈ పరిస్థితుల్లో నిర్వహణ గాడి తప్పింది. సిబ్బందికి సరైన జీతాలు చెల్లించకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగం మానేశారు. ఉన్న అరకొర సిబ్బందితో నామమాత్రంగా సమాచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. యాత్రికుల నుంచి అందే ఫిర్యాదులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. గంటల పాటు పనిచేయాల్సిన కేంద్రాలు మూసి ఉన్నాయి. సమాచారం కోసం కేంద్రాల వద్దకు వెళ్లిన భక్తులకు భోజన విరామ సమయం అంటూ బోర్డులు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో సరైన సమాచారం అందజేయడంతో పాటు తిరుమలలోని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్, తిరుమల.